సినీ గోయర్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు భానుప్రకాష్. నేను ప్రయోగం అనే మూవీ ద్వారా December 30th మీ ముందుకు రాబోతున్నాను. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ జానర్ కిందకు వస్తుంది. 2 అవర్స్లో 4 గ్రూపుల మధ్య ఏం జరిగింది అనేది కథాంశం. సో ఇది ఒక డ్రగ్ రిలేటెడ్ ఇష్యూ ద్వారా స్క్రీన్ ప్లే రన్ అవుతూ ఉంటుంది. ఒక సైంటిఫిక్ డిటెక్టివ్ సిటీకి డ్రగ్స్ ఎవరు సప్లై చేశారని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాడు. ఆ ఎక్స్పెరిమెంటే నేను చేసిన ఈ ప్రయోగం థీమ్. సో ఇది ప్రజెంటేషన్ వైజ్గా వరల్డ్లోనే ఇట్లాంటి ప్రజెంటేషన్ ఫస్ట్ టైం జరుగుతుంది. అదేంటంటే థియేటర్ స్క్రీన్ 4 పార్ట్స్గా స్ప్లిట్ అయ్యి ఈచ్ పార్ట్ రిప్రజెంట్స్ ఒక లొకేషన్ అనమాట. ఈ లొకేషన్ కంటిన్యూస్ 2 అవర్స్ సింగిల్ షాట్ ఉంటుంది. సో 2 అవర్స్ సింగిల్ షాట్స్ కంటిన్యూస్గా 2 అవర్స్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఈ 4 ఫ్రేమ్స్కి సంబంధించిన ఒక సింగిల్ స్టోరీ ఆన్ ద హోల్ చెప్పడం జరిగింది. సో ఇది ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తుందని నేను నమ్ముతున్నాను. హైదరాబాద్లో పుట్టి పెరిగాను. నేను బీటెక్ ఫినిష్ చేసి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా వర్క్ చేసి అది సినిమా మీద ఇంటర్ నుంచి నాకు సినిమాల మీద అంటే చాలా ఇంట్రెస్ట్. సో అప్పటి నుంచి వచ్చిన ప్యాషన్ అప్పటికి చాలా పెరిగి ఫైనల్గా సాఫ్ట్వేర్ జాబ్ అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి నేను యూకేకి ఫిలిం మేకింగ్ కోర్స్ చేయడానికి వెళ్ళటం జరిగింది. అక్కడ మాస్టర్స్ ఇన్ వీడియో ప్రొడక్షన్ ఫిలిం స్టడీస్ అనే దానిపైన వన్ ఇయర్ కోర్స్ అది చేసి అక్కడ చేస్తున్న టైంలో నాకు వచ్చిన థాట్ చాలా ఇంట్రీగింగ్ అనిపించి డెవలప్ చేసి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఫినిష్ చేసుకొని రిలీజ్కి సిద్ధమైంది. యాక్చువల్గా నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ప్యాషన్. సో మూవీస్ చూడటం, దాన్ని అనలైజ్ చేయటం కానీ దాని గురించి ఫ్రెండ్స్తో మాట్లాడటం, డిస్కషన్స్ ఇవన్నీ అప్పటి నుంచే స్టార్ట్ అయినాయి. అంటే అప్పట్లో డైరెక్టర్ అవ్వాలనే ఇంటెన్షన్ లేకపోయినా ఆ ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఎక్కువ వాటి గురించి స్టడీస్ కన్నా వాటి మీద ఎక్కువ పెట్టేవాడిని. అది ఇంజనీరింగ్ స్టేజ్కి వచ్చేసరికి నేను ఒక డెసిషన్ తీసుకోవడానికి దోహదపడింది. సో ఇది ఇట్లా ఉన్న టైంలో నేను ఇంట్లో అడిగి నేను బీటెక్ తర్వాతే ఇటు షిఫ్ట్ అవుదాం అనుకున్నాను ఫీల్డ్ మూవీ ఇండస్ట్రీ సైడ్. కాకపోతే ఇంట్లో వాళ్ళు నీ జాబ్ ఒకటి చేసి దాని తర్వాత నీ ఇష్టం వచ్చింది నన్ను వెళ్ళిపో అంటే సరే అని ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేయడం జరిగింది. అది చేసి అక్కడ 2 ఇయర్స్ అయిపోగానే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టి ఇటు యూకేకి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను. సో అక్కడ చేసే టైంలో నేను ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒకటి 10 minutes షార్ట్ ఫిల్మ్, ఇంకోటి 1/2 an hour షార్ట్ ఫిల్మ్. సో ఇట్లా అది మేకింగ్ పరంగా అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ డెవలప్మెంట్ ఇట్లాంటి క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కూడా నేను అక్కడ ఇంకా సాన పెట్టడం జరిగింది. బేసిక్గా అక్కడ చదవటం దానికన్నా అక్కడ ఏంటంటే అదే ఒకటే మూడ్లో ఉన్నాను కాబట్టి అవుట్ సైడ్ పిక్చర్స్ ఎక్కువ, మూవీస్ ఎక్కువ చూడటం, వాటిని అర్థం చేసుకోవటం, అనలైజ్ చేయడం ఇట్లాంటివన్నీ చేసి నాకంటూ కొంత కాన్ఫిడెన్స్ వచ్చాక నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను అక్కడ స్టీఫెన్ డెస్మండ్ అని ఒక మంచి ఎప్పటి నుంచో అక్కడ టీచింగ్ ప్లస్ అట్ ది సేమ్ టైం ఎన్నో టెలివిజన్స్కి వాటికి కూడా వర్క్ చేశారు. సో అతను మాకు ట్యూటర్గా చేశారు ప్రాక్టికల్ సైడ్. కొన్ని బీబీసీలో వర్క్ చేసిన డాక్యుమెంటరీస్కి వాటికి వర్క్ చేసిన వాళ్ళు కూడా మాకు వచ్చి టీచ్ చేశారనమాట. సో అది చాలా హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం అక్కడ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అక్కడ వచ్చి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ ద సెకండ్ యంగెస్ట్ పర్సన్ ఇన్ దట్ గ్రూప్ అనమాట. మ్యాక్సిమం 30+ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఐఎమ్ ద యంగెస్ట్ పర్సన్ టు డూ దట్ మాస్టర్స్ డిగ్రీ. సో అది చేసే టైంలో డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్ దగ్గర నేను వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవటం కానీ, వాళ్ళ మూవీస్ గురించి తెలుసుకోవటం కానీ, సో ఇట్లాంటి టేస్ట్ అంతా నాకు డెవలప్ అయింది. సో ఓవరాల్ ఇక్కడ అంటే ఒక బావిలో కప్పులాగా ఉన్నానని అప్పుడు అర్థమైంది. అక్కడికి వెళ్ళేసరికి వరల్డ్ వైడ్ పిక్చర్ వచ్చింది నాకు. సో అది చాలా ఒక అండర్స్టాండింగే మార్చేసింది నాకు ఓవరాల్ సొసైటీ మీద. సో ఇవన్నీ నేను చేసిన ఈ ప్రయోగం మూవీలో రిఫ్లెక్ట్ అవుతాయి డెఫినెట్గా. సో ఒక మెచ్యూర్డ్ ఫిలింగా ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను. సినిమా అంటేనే ఇష్టం బేసిక్గా. ఎవరు వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా చూసేవాళ్ళం. ఇప్పుడు జనరల్గా ఇంటర్ టైంలో నేను విజ్ఞాన్లో చదివాను గుంటూరులో.
చదివే టైంలో అవుటింగ్ 15 డేస్కి ఒకసారి అవుటింగ్ ఇచ్చేవాళ్ళు. సో అది ఒక్కరోజు మాకు చాలా వాల్యుబుల్ అనమాట. సో ఆ ఒక్కరోజు వేస్ట్ చేసేవాళ్ళని కాదు. 4 షోస్ కంటిన్యూస్గా త్రూఅవుట్ 4 షోస్ చూసేవాళ్ళం. అంటే అది అదొక హాలిడే లాగా ఉండేది, మెయిన్ పండగలాగా ఉండేది ఆ ఒక్కరోజు. నేను ఒక్కనే కాదు, చాలామంది నాతో పాటు ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళేవాడిని. సో అది చాలా అట్లా ఇంట్రెస్టే ప్యాషన్గా అయ్యి దాన్ని ఇప్పుడు ఇట్లా మీ ముందుకు వస్తున్నాను. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ ఎంటర్టైనర్ జానర్ కిందకు వస్తుంది ఇప్పుడు నేను చేసిన మూవీ. ఒక 4 గ్రూప్స్ మధ్య 2 అవర్స్లో ఏం జరిగిందనే స్టోరీ. ఆ 4 గ్రూప్స్ వచ్చి పోలీస్, గ్యాంగ్స్టర్స్, స్టూడెంట్స్ అండ్ ప్రాస్టిట్యూట్స్. సో వీళ్ళ నలుగురికి ఒక డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూ ద్వారా స్క్రీన్ పే రన్ అవుతూ ఈ 2 అవర్స్ చాలా ఆసక్తికరంగా సాగుతూ ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మోడ్లోనే ఉంటుంది. సో కాకపోతే ఈ మూవీని కొద్దిగా స్పెషల్ వేలో నేను యూనిక్ వేలో ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఇట్స్ ఎ స్ప్లిట్ స్క్రీన్ ఫార్మాట్ అనమాట. అదేంటంటే థియేటర్ స్క్రీన్ 4 పార్ట్స్గా స్ప్లిట్ అయ్యి ఈచ్ పార్ట్ రిప్రజెంట్స్ ఏ పర్టికులర్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క స్క్రీన్ అనమాట. సో 4 స్క్రీన్స్లో 4 మూవీస్ లాగా కంటిన్యూస్గా 2 అవర్స్ రన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా కంప్లీట్ కనెక్టివిటీతో ఇంటర్ రిలేటెడ్ క్యారెక్టర్స్, ఇంటర్ డిపెండెంట్ క్యారెక్టర్స్తో కంప్లీట్ మూవీని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి ప్రజెంటేషన్ వరల్డ్లోనే ఫస్ట్ టైం జరుగుతుంది. సో ఇది ఆడియన్స్కి ఒక కంప్లీట్ యూనిక్ ఎక్స్పీరియన్స్, ఏ మూవీ ఇంతవరకు కలిగించని ఎక్స్పీరియన్స్ కలిగిస్తుందని నేను నమ్ముతాను. ఫస్ట్ నాకు స్టోరీ రాలేదు, నాకు వచ్చిన థాట్ అలా ఒక ప్రజెంటేషన్. అది నేను యూకేలో కోర్స్ చేసే టైంలో సెకండ్ సెమిస్టర్లో నాకు డిజిటల్ రివల్యూషన్ సినిమాని ఒక థీసిస్ రాయాల్సి వచ్చింది. ఆ థీసిస్ రాసే టైంలో డిజిటల్ కెమెరాస్ యూస్ చేసుకొని ఆల్ ఓవర్ ది వరల్డ్ మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. దాని గురించి చదువుతున్న టైంలో నాకు వచ్చిన ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ థాట్ అనమాట. ఈ థాట్ నాకు చాలా ఇంట్రీగింగ్ అనిపించి 4 జరుగుతుంటే అసలు చూడగలరా, 4 సన్నివేశాలు ఒకేసారి స్క్రీన్ పైన 4 బ్లాక్స్లో వస్తుంటే చూడగలరా, ఒకవేళ 4 ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఇస్తే చూస్తారు, 4 చూడాల్సి వచ్చే పరిస్థితి ఉంటే అసలు చూడగలరా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ నన్ను చాలా ఇంట్రీగ్ చేసి దాని నుంచి స్టోరీ డెవలప్ చేశాను. సో దట్ మేక్స్ దిస్ ఎక్స్పెరిమెంట్ వర్తబుల్. ఎందుకంటే స్టోరీని ఫస్ట్ అనుకొని తర్వాత ప్రజెంటేషన్ ఇట్లా అనుకుంటే డల్ అయిపోయేది. బేసిక్ నాకు ఇంట్రీగింగ్ థాటే ప్రజెంటేషన్లో వచ్చింది కాబట్టి అక్కడి నుంచి డెవలప్ అయిన స్టోరీ కాబట్టి రెగ్యులర్గా తీసిన దానికన్నా ఇట్లా తీస్తే 4 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి పొందుతారని నా ఫీలింగ్.